సభ అధ్యక్షులు, సభ పైన ఉన్నటువంటి పెద్దలు, మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. విష్ణు అన్న, మీ మీద నాకు చాలా కోపం వస్తుంది. శివబాలాజీ ముందర చెప్తున్నా. ఎందుకంటే నాకు 8 గంటలను టైం పెట్టి చాలా టఫ్ టైం, అంటే ఎవరు కూడా లేచి రెడీగా, అంటే ఈ సమయంలో ప్రధానమంత్రి కూడా ఈ సభను సక్సెస్ చేయలేరు, గవర్నమెంట్ లో ఉన్నా కూడా. కానీ నేను చాలా బాధపడ్డానన్నా. చాలా టఫ్ టైం ఇచ్చారు. ఈ కోపాన్ని నేను జీవితాంతం మీకు నా హృదయంలో స్థిరపరచుకుంటా. ఇంకెప్పుడైనా చాలా ఎర్లీగా నా ఇంటికి తీసుకొచ్చుకున్న ప్లాన్ చేస్తా. నేను నన్ను క్షమించాలన్నా, ఏమైనా ఇబ్బంది పడి ఉంటే. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే 5 నెలల క్రితం నేను అన్నతో కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు నాకు అన్నకు మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల నాకు ఏదైనా హెల్ప్ తీసుకోమని నన్ను అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, అన్నా నా ఊరు దేవరకొండ, చందంపేట మండలం, గాగిల్లాపూర్, నల్లగొండ జిల్లా. మీ సాయం నాకు వ్యక్తిగతంగా ఏది వద్దన్నా, నా కుటుంబానికి ఉపయోగపడే ప్రతి ఏ పైసా కూడా నాకు వద్దన్నా. మీరు ఏది చేసినా కూడా నాకు ఒక కోరిక ఉందన్నా. దేవరకొండ నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళన్నా ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చాలా నిరుపేద వాళ్ళు. ఇక్కడి నుంచి హైదరాబాద్ కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో రావాలంటే దాదాపు 7,000 రూపాయలన్నా. ఇక్కడి నుంచి అంబులెన్స్ హైదరాబాద్ కి రావడానికి 7,000 రూపాయలు ఇక్కడ ఉన్న పేదలు సంపాదించుకోవాలంటే 6 నెలల పంట. ఇవన్నీ గమనించినప్పుడు నాకు బాధ అనిపించి ఒకటే అడిగాను, అన్న నాకు అంబులెన్స్ కావాలి, నాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇస్తారని నేను నమ్ముతున్నా. ఇంకా నేను ఏం మాట్లాడాలని చెప్పినప్పుడు అన్న ఒకటే మాట, ఇమ్మీడియట్లీ దాన్ని డెలివరీ చేయమని చెప్పేసి వాళ్ళ డైరెక్టర్ గారికి చెప్పేశాడు. ఎందుకు ఏంటి అనుకుంటా మారు మాట కూడా నాతో మాట్లాడకుండా హృదయపూర్వకంగా అంబులెన్స్ ఇచ్చేయండి. ప్రేమ్ గారు అడిగితే, యాక్చువల్గా మీకు ఇంకో విషయం చెప్పాలి, నాకు ఈ చిన్న అంబులెన్స్ కాదు 20 లక్షల రూపాయల అంబులెన్స్ ఇస్తా ఉన్నారు. అన్నా నేను భరించలేను, 20 లక్షలు అంటే నాకు ఆడ ఆస్తులు పెట్టినా కూడా నేను దాన్ని భరించలేను, నాకు ఇబ్బంది అవుతుంది, నాకు చిన్న అంబులెన్స్ సరిపోతుందని చెప్పాను. వాళ్ళ డైరెక్టర్ గారు అన్నారు 20 లక్షలు పెట్టైనా పెద్ద అంబులెన్స్ తీసుకోమన్నాడు విష్ణు గారు అని చెప్తే నేను వద్దని చెప్పి సింపుల్ గా చెప్పాను. అన్నా మీరు ఆ మాట ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నా. హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మంచు మోహన్ బాబు గారు, గౌరవనీయులు, పద్మశ్రీ, మన అందరికీ సుపరిచితమే. మా నాన్న వంటి వయసు వాళ్ళ కాడి నుంచి ఇప్పటి యంగ్ జనరేషన్ వరకు కూడా ఆయన అందరికీ సుపరిచితమే. ఆయన అంటే అందరికీ గౌరవమే. కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. కానీ ఆయన కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా దేవరకొండ ప్రజల నుంచి. ఈ ఆశీస్సులు ఎప్పుడుంటాయని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా గ్రామాల నుంచి, జిల్లాల నుంచి చాలా మంది వేల ఉన్నారు. చాలా మంది ఇంకా గంట తర్వాత కానీ ఇక్కడికి హైదరాబాద్ కు చేరుకోలేని పరిస్థితి. కానీ ఏది ఏమైనప్పటికీ మీ ఆశీస్సులు ఉండాలని, త్వరలో అన్న మా సొంత ఊర్లో హాస్పిటల్ కట్టించబోతున్నా, అవసరమైతే ఆ స్టోన్ ఫౌండేషన్ కూడా మీరే రావాల్సి వచ్చి ఉంటది. ఈ సభాముఖంగా అడుగుతున్నా, దాన్ని మేము ఎప్పుడు టైం పెడితే ఆ టైంకి మీరు రావాలి. శివబాలాజీ అన్న మీ ముందులో చెప్తున్నా, అన్నకు మరీ ప్రత్యేకంగా చెప్పండి. థ్యాంక్ యూ, మీరందరూ వచ్చారు. ఇంకొక విషయము, ఎవరికైనా ప్రజలకు సేవ చేయాలంటే బండ గుర్తు పెట్టుకోవాలి. ఏ నీతి వాక్యాలు చెప్తే సరిపోదు, ఏ గ్రంథాలు చదివితే సరిపోదు. ఆ ప్రేమ అనేది క్రియారూపంలో ఉన్నప్పుడు మాత్రమే జనాలు నమ్ముతారు. క్రియారూపంలో లేకుండా మన రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నటువంటి బడా స్కామ్లలో ఇరికి ప్రజలను ఎట్లా మోసం చేసి ఎట్లా దోసుకుంటారో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజలారా ఒకటే అడుగుతా ఉన్నాను, ఎవరికైనా ప్రేమ ఉందంటే సంపాదించుకోవడానికి అవకాశం ఉండదు. ఇవాళ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ముఖ్యమంత్రులు గాని జైలుకి ఎందుకు వెళ్తున్నారంటే ఇలా ఉన్న వాళ్ళు స్కామ్ చేశారు అంటే ప్రజలకు వారిపైన ప్రేమ ఉండదు. ఆ నటనను నంపిస్తున్న ప్రజలను అంతే. దాన్ని అర్థం చేసుకోవాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. సమయం లేదు అన్న, నాకు ఇచ్చిన 15 నిమిషాలే, కానీ నేను ఇప్పటికే 40 నిమిషాలు తీసుకుంటున్నా. నేను ఈ సభను ఇప్పటికో
నేను ముగిస్తున్నాను ఈ మాటలు నా ఇంతటితో ముగిచ్చేస్తున్నాను. అన్న ఇంకొకటి స్పెషల్ గా ఈ ఈ సభ ఎవరైతే అరేంజ్ చేశారో ఈ స్టేజ్ ఈ అట్మాస్ఫియర్ ఇదంతా క్రియేట్ చేసిందన్నా నాకేం తెలియదు. నేను ఇట్లాంటి కార్యక్రమాన్ని కూడా ఏది కూడా నేను సీరియస్ తీసుకోలేదన్నా, నేను రిసీవ్ చేసుకోలేదు కూడా. అందరూ ఆర్భాటాలకి నేను చాలా దూరం. ఎందుకంటే ఈ సభ ఇంత అందంగా ఉందంటే నా మిత్రుడన్న చిన్ననాటి మిత్రుడు వెంకట్, మన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు అన్న నా చిన్ననాటి మిత్రుడు. నా దేవుడు తర్వాత ఎవరైనా నమ్ముతా అంటే వెంకట నమ్ముతాన్న, తర్వాత నా భార్య నమ్ముతా. సో అంత గొప్ప ఫ్రెండ్ నాకు నా దేవుడు ఇచ్చిండు. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి. ఇక్కడ మా అన్నయ్య కూడా ఉన్నాడు, ఆనంద్ గారు అన్న, మాజీ సర్పంచ్. ఆయన చనిపోయడం వల్ల ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానన్న. ఎంతో మంది తల్లిదండ్రులు చదివిపోలేని పరిస్థితి లేక అన్నదమ్ములు దూరం చేస్తారు తమ్ముళ్ళని. కానీ మా అన్నయ్య నన్ను అక్కున చేర్చుకొని తన కొడుకులాగా చూసుకున్నాడు నన్ను. నేను ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాను. మా పెద్దన్నయ్య కోరిక, మా పెద్దన్నయ్య లేడు చనిపోయారు, కానీ మా పెద్దన్నయ్య 7వ తరగతిలో ఉన్నప్పుడు చనిపోయారన్న కరెంట్ షాక్ తోటి. మా పెద్దన్నయ్య కోరిక నన్ను గొప్పగా చదివిపోయాలని. ఈ రోజు నేను డాక్టరేట్ అయ్యాను. ఇలా ప్రజలందరూ తెలుసు, కానీ మా అన్నయ్య లేడు, మా అన్నయ్యకి తెలియదు అంతే. కానీ ఈ అవకాశం ఇచ్చాడు నాకు దేవుడు. చాలా చాలా థ్యాంక్స్. ఈ సభకు వచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను.